రవి పర్సనల్ లోన్ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు బ్యాంక్ అతని అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడానికి కారణం అతని క్రెడిట్ స్కోర్ చాలా తేడాగా ఉందని చెప్పింది. క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్యం, క్రెడిట్ స్థాయిని చెప్తుంది. ఇది రుణాన్ని చెల్లించే విషయంలో యాటిట్యూడ్ని కూడా చూపిస్తుంది. ట్రాన్స్ యూనియన్, సిబిల్, ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా క్రెడిట్ స్కోర్లను ఇస్తాయి. ఈ స్కోర్ 3 డిజిట్లో ఉంటుంది. సిబిల్ స్కోర్ 300 to 900 వరకు ఉంటుంది. ఈ మధ్య చేసిన సర్వే భారతీయుల క్రెడిట్ స్కోర్లను అనలైజ్ చేసింది. సర్వే ఏం చెప్పిందో, మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలో ఒకసారి చూద్దాం. క్రెడిట్ స్కోర్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ అయిన వన్ స్కోర్ నివేదిక ప్రకారం భారతీయుల సగటు క్రెడిట్ స్కోర్ 2022 ఇయర్లో 715గా ఉంది. క్రెడిట్ స్కోర్ 715 అంటే బాగుందని చెప్పాలి. కానీ దీనిని ఇంకా పెంచడానికి స్కోప్ అయితే ఉంది అని సర్వే ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 90 లక్షల మంది వినియోగదారులు పాల్గొన్న ఒక అధ్యయనంలో 63% మంది క్రెడిట్ స్కోర్ 300 నుంచి 747 మధ్య ఉంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బాగుందని అర్థం. 625 నుంచి 750 మధ్య స్కోర్ ఉంటే ఫెయిర్ అని అర్థం. అయితే 625 కంటే తక్కువగా ఉంటే మీ స్కోర్ బాగా లేదు అని చెప్పాలి. బ్యాంకులు రుణాలు లేదా క్రెడిట్ కార్డులను మంజూరు చేసే ముందు ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తాయి. రుణం ఇవ్వడంలో ఉన్న రిస్క్ ని అంచనా వేయడానికి ఇది బ్యాంకులకు హెల్ప్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే డబ్బును కోల్పోయే రిస్క్ తగ్గుతుంది. మీ క్రెడిట్ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే రుణం తిరిగి చెల్లిస్తారని బ్యాంక్ మరింత నమ్మకంతో ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ప్రయోజనం ఏంటంటే, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తితో పోలిస్తే మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందుతారు. మరోవైపు మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అధిక వడ్డీ రేట్ని వసూలు చేస్తాయి. దీంతో ఆ అప్పు మరింత భారమవుతుంది. చాలాసార్లు మీరు అప్పు ఇవ్వకపోవచ్చు లేదా తాకట్టుగా ఏదైనా పెట్టమని చెప్పి కూడా అడగచ్చు. ఒకవేళ రవిలాగా మీకు కూడా బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు లోన్ పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అర్థం. అయితే మీరు దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కానీ 750 పాయింట్స్ క్రెడిట్ స్కోర్ని బిల్డ్ చేయడం చాలా కష్టం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలున్నాయి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించండి. ఫుల్ పేమెంట్ చెల్లించండి. మీ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరచడానికి ఇవి మంచి రూట్ అని చెప్పాలి. అదే టైంలో మిమ్మల్ని బ్యాంకులు కూడా నమ్మకమైన కస్టమర్గా పరిగణిస్తాయి. పేమెంట్స్ విషయంలో అస్సలు డిఫాల్ట్ అవ్వద్దు. అది మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి మీ క్రెడిట్ లిమిట్లో 30%కి మించకూడదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి లేదా CUR అంటే మీ మొత్తం క్రెడిట్ లిమిట్లో మీరు వినియోగించే క్రెడిట్ వినియోగ నిష్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొత్తం క్రెడిట్ కార్డ్ పరిమితి 2 lakh రూపీస్ అయితే మీ ఖర్చు దానిలో 30% లేదా 60,000 రూపీస్ మించకూడదు. మీ క్రెడిట్ కార్డ్ ఖర్చు లిమిట్ను లేదా నెట్ లేదా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఖర్చు పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఖర్చు చేయడానికి అడ్డుకట్ట వేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ని మీ వ్యాలెట్లో షో పీస్గా ఉంచుకోవద్దు. దాన్ని వినియోగించండి. మీ క్రెడిట్ కార్డ్పై ఖర్చు చేయండి. దాన్ని సకాలంలో చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. దీనివల్ల మీరు బహుమతులు, తగ్గింపులు కూడా పొందుతారు. అవసరమైతే తప్ప మీ క్రెడిట్ కార్డ్ని డీయాక్టివేట్ చేయొద్దు. మీ క్రెడిట్ కార్డ్ టెన్యూర్ ఎంత ఎక్కువ ఉంటే అది మీ క్రెడిట్ స్కోర్కు అంత బెస్ట్. మీరు చాలా ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా క్రెడిట్ని ఉపయోగించారని, చెల్లించారని ఇది చూపిస్తుంది. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా బ్యాంక్ మీ క్రెడిట్ రిపోర్ట్ని చెక్ చేస్తుంది. ఇది కఠినమైన విచారణ అనే చెప్పాలి. తక్కువ వ్యవధిలో వివిధ లోన్ అప్లికేషన్లు ఇస్తే హార్డ్ ఎంక్వైరీలు తప్పవు. ఇది మీ క్రెడిట్ స్కోర్ని దెబ్బతీయొచ్చు. ప్రతి 2-3 నెలలకోసారి మీ క్రెడిట్ రిపోర్ట్ని చెక్ చేసుకోండి. ఇది మీ క్రెడిట్ రిపోర్ట్లో ఏవైనా లోపాలు గుర్తించడంలో మీకు సహాయం చేస్తుంది. మీ క్రెడిట్ నివేదికలోని లోపాలు మీ క్రెడిట్ స్కోర్ని దెబ్బతీస్తాయి. మీ క్రెడిట్ స్కోర్తో పాటు అన్ని రుణాలు మీ పాన్కి లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అప్పు తీసుకోవడానికి మీ పాన్ ఉపయోగించి దానిని తీర్చకపోతే అప్పుడు ఆ లోన్ భారం మీపై పడుతుంది. మీరు రుణాన్ని డిఫాల్ట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ బ్యాడ్గా మారిపోతుంది. మీ క్రెడిట్ రిపోర్ట్లో లోపాలను గుర్తించడం, వాటిని బ్యాంక్, క్రెడిట్ బ్యూరోతో సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ బ్యూరో సిబిల్ వెబ్సైట్ను సందర్శించి మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు మీ సిబిల్ స్కోర్ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లోన్ తీసుకొని దానిని సెటిల్ చేయడానికి అసలు ట్రై చేయకండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీనికి బదులుగా బ్యాంక్తో మాట్లాడి క్రమంగా మొత్తం రుణాన్ని చెల్లించడానికే ట్రై చేయండి. మీరు ఒక నెలలో పూర్తి క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించలేకపోతే కనీసం మొత్తాన్నైనా చెల్లించాలని నిర్ధారించుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్ని ప్రభావితం చేయదు. మీరు 750 కంటే ఎక్కువగా క్రెడిట్ స్కోర్ని పొందడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని మేము భావిస్తున్నాం.